ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలో సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇచ్చిన రూలింగ్ని ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఏం రూలింగ్ అది? చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్లో కండిషన్ ఎలా ఉంది? ప్రభుత్వ అజమాయిషీలా ఉండాల్సిన మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేట్కి అప్పగిస్తా ఉన్నారు. ఫీ స్ట్రక్చర్ అంతా ప్రభుత్వమే చూస్తుంది కాబట్టి అసలు భారీగా ఫీజులు పెరుగుతాయి అనే ఆందోళన అక్కర్లేదు అని చెప్పింది కదా ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? లేటెస్ట్ గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజు రూపంలో బాధేస్తా ఉన్నాయి, ఆర్థికంగా భరించలేకపోతా ఉన్నాము, ఒక క్యాప్ పెట్టండి, ఇంతకు మించి వసూలు చేయడానికి లేదు ఫీజు మెడికల్ కాలేజీల్లో అని ఒక ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థి ఎవడో నాలాంటి వాడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఇంతే ఫీజు తీసుకోవాలి, తక్కువ ఫీజులు ఉండాలి మెడికల్ కాలేజీల్లో, ప్రైవేట్ యాజమాన్యాల్లో అని చెప్తే గనక మెడికల్ కాలేజీలు మూతపడిపోతాయి అబ్బాయి, అందుకని అలా చెప్పడానికి లేదు, చెప్పం అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజులు పెంచి బాధతా ఉంటే కనీసం సుప్రీంకోర్టు కూడా తగ్గించండి అని చెప్పదన్నమాట. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో శుభ్రంగా నడవాల్సిన మెడికల్ కాలేజీలు పీపీపీ పేరుతో ప్రైవేట్కి ఇవ్వడం సమంజసమేనంటారా? ఇక పేదలకి వైద్య విద్య కావాలనుకుంటున్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కి దిక్కెవరు అనుకోవాలి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.